పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. సంసారానికి తోడుగా ఉండాల్సిన భార్యే యముడుగా మారింది. గొంతు కోయడానికి వెనుకాడలేదు. సోషల్ మీడియాలో పుట్టిన ఒక పరిచయం చివరకు ఒక భర్త నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కాకినాడ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. హత్య చేసిన విషయాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టిన నిందితురాలు చివరికి ప్రియుడి చేతిలోనే బలైపోయింది. సర్పవరం మండలం కాలనీకి చెందిన పుల్ల దుర్గాప్రసాద్ ఆటో డ్రైవర్. ఆయన భార్య దేవి. వీరికి 2 కుమార్తెలు. 2 ఏళ్ల క్రితం దుర్గాప్రసాద్కి గుండె సమస్య తలెత్తడంతో స్టంట్లు వేశారు. అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. ఈ సమయంలో దేవికి ఇన్స్టాగ్రామ్ ద్వారా బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గోపిసాయి బాపట్ల నుంచి తరచూ సర్పవరం వచ్చి దేవిని కలిసేవాడు. ఆమెను విజయవాడ, రామచంద్రపురం వంటి ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్ భార్యను గట్టిగా నిలదీశాడు. ప్రియుడితో చాటింగ్ చేయొద్దని హెచ్చరించాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన దేవి ప్రియుడితో కలిసి పథకం వేసింది. పక్కా ప్రణాళికతో గోపిసాయి బాపట్ల నుంచి 15 నిద్ర మాత్రలు కొనుగోలు చేసి దేవికి ఇచ్చాడు. ఈ ఏడాది మార్చి 13న ఖర్జూరా జ్యూస్లో 13 నిద్ర మాత్రలు కలిపి దుర్గాప్రసాద్కు తాగించింది. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ముఖంపై దిండు అదిమి పట్టుకుని ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. తన భర్తకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే దుర్గాప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్య తర్వాత దేవి తన ప్రియుడికి ముఖం చాటేసింది. ఆమె మరొకరితో సంబంధం కొనసాగిస్తోందని గోపిసాయికి అనుమానం కలిగింది. ఆ కక్షతోనే 3 నెలల తర్వాత ఈ నెల 9న దేవి కుమార్తె సెల్ ఫోన్కు వాట్సాప్ మెసేజ్ పంపాడు. మీ నాన్నను మీ అమ్మే చంపేసింది. నిద్ర మాత్రలు నేనే ఇచ్చాను అని స్పష్టంగా చెప్పాడు. ఈ మెసేజ్ చూసిన మృతుడి సోదరుడు సత్తిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. NHV ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి దేవిని విచారించగా ఆమె తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు దేవిని, ప్రియుడు గోపిసాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధం ఇద్దరిని జైలు ఊచలు లెక్క పెట్టేలా చేసింది. ఈ ఉదంతం కాకినాడ జిల్లాలో కలకలం రేపింది. 15 సంవత్సరాల క్రితం వేలంగి చెందిన దేవి అలియాస్ రమాదేవితో వివాహమైంది. వాళ్ళకి 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి 15 సంవత్సరాల వయసు 10th క్లాస్ చదువుతుంది. రెండో అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఈ అమ్మాయికి షేర్ చాట్లో బాపట్లకు చెందిన గోపిసాయి అతను పరిచయం అయ్యాడు. తర్వాత షేర్ చాట్లో నుంచి ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకున్నారు. తర్వాత ఫోన్లో మాట్లాడుకుంటే వీళ్ళిద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఏర్పడింది. ఈ తరచుగా ఈవిడ అతనితో ఫోన్లో మాట్లాడడం, ఆ సంగతి భర్తకు తెలిసి ఒకరోజు మందలిస్తే ఈవిడ ఇంట్లో ఎవరికి చెప్పకుండా అతని కోసం విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో రాజ్యలో 2 days ఉండి తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారింటికి వేలంగా వెళ్ళిపోయింది. మళ్ళీ దుర్గాప్రసాద్ డిసీజన్ అతను 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి నచ్చజెప్పి ఆమెను శుభ్రంగా ఉంటారని చెప్తే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ కలిసి ఉంటుంటారు. ఇంటికి వచ్చినా కానీ ఈవిడ ప్రవర్తనలో మార్పు రాలేదు. తరచుగా అతనితో మాట్లాడడం, తరచుగా కలుసుకోవడం చేస్తుంది. ఈ సంగతి తెలిసి భర్త ఆమెను మందలిస్తుంటే ఆ అమ్మాయికి ఈయన ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చెప్పి వీళ్ళిద్దరు ప్లాన్ ప్రకారంగా మాట్లాడుకొని ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ని అతను నిజామాపట్నంలో మెడికల్స్లో ఒక షాప్లో కొనుగోలు చేసి 12వ తారీఖున ఇక్కడ సర్పవరం వచ్చి ఆమెకు అందజేశాడు. 13వ తారీఖు మార్నింగ్ ఈవిడ కర్బూజా జ్యూస్లో కల్పించింది. తాగిన వెంటనే అతను అపస్మారకస్థితిలో వెళ్ళిపోయాడు. ఇమీడియట్గా దిండుతో అతన్ని ఊపిరాడకని చేసి చంపేసింది. తర్వాత 1 hour తర్వాత ప్లాన్ ప్రకారం చుట్టుపక్కల మా ఆయన అక్కర్లేదని చెప్తే వాళ్ళ అన్నయ్య కంప్లైంట్ సత్యబాబు గారు వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అప్పటికే చనిపోయారని చెప్పినారు. నెల 9వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దానిపై ఒక కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం.